దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 13వ వచనం చూస్తే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అనే మాటను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుట. గత వారములో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఇంట్రడక్షన్గా అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ముఖ్యముగా 41వ కీర్తనలో ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఆ యొక్క మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన. 41వ కీర్తనలో మొదటి నుండి చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీ వాణ్ణి అప్పగింపవు, రోగ శయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ఇవన్నీ కూడా బీదలను కటాక్షించు వానికి కలిగే ధన్యతలు అనే విషయాన్ని మనం చూస్తాం. అతడు ధన్యుడు. ఏంటా ధన్యతలు? ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. ఆపదలలో పడిపోడు. ఒకవేళ ఆపదలో పడిపోయినా కూడా దేవుడు అండగా ఉంటాడు. కావలసిన వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు. దేవుడే చూసుకుంటాడు అనే విషయం ఇక్కడ కనబడుతుంది. అలాగే యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికిస్తాడు. బ్రతకలేని పరిస్థితి వచ్చినా కూడా బ్రతికిస్తాడు. కారణం ఏంటి? అతడు ముందుగా చేసిన విషయము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే భూమి మీద అతడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు వాణ్ణి అప్పగించవు, కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పారవు, పని చేయవు. కారణం, ఈ వ్యక్తి ప్రత్యేకమైన లిస్టులో ఉన్నాడు, ప్రత్యేకమైన ఆ పట్టికలో ఉన్నాడు. లేక దేవుని వలన నీవు కృప పొందితివి అన్నట్లుగా కృప పొందిన వాడుగా ఉన్నాడు. ధన్యజీవి లిస్టులో ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ జరిగే విషయాల్లో శత్రువుల కుట్రలు కుతంత్రాలు, వారు ఇతని కొరకు ఎలాంటి ఊరులు పన్నినా అవి పని చేయవు. ఎందుకంటే ఇతడు ఏం చేశాడు? ఇబ్బందిలో ఉన్న వ్యక్తిని ఆదుకున్నాడు. అది మనం చూస్తున్నాం. తనకున్న దాంతో ఏం చేశాడు? ఆదుకున్నాడు, సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇతని బలహీనతలో తనకున్న దాంతో ఆదుకుంటాడు అనేది మనం చూస్తున్నాం. అందరికి కాదు, ఇది అందరికి కాదు. ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ టైటిల్ మనం వింటున్నామో వారికి మాత్రమే. దీని గురించి ఇంట్రడక్షన్గా మనము అనేకమైన విషయాలు గత వారంలో ధ్యానం చేశాం. ఇశ్రాయేలులకు ఉన్న ఆ విషయాలను గురించి కూడా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మనం చూస్తే, 28వ అధ్యాయములో ఇక్కడ మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న అన్ని జనముల కంటే నీవు గొప్పవాడవు. ఏముంది నీకు? వారికి ఉన్న విద్య, వారికి ఉన్న పరాక్రమం, వారికి ఉన్న ప్రభావం ఏముంది? వారికి ఉన్న గొప్ప సంఖ్య, అధిక సంఖ్యాకులు, అధిక సంఖ్య గల జనం. ఏముంది వీరికి ఆ ప్రత్యేకత? ప్రపంచములో ఆ ప్రత్యేకతలను గురించి చెప్పబడే ఏ ప్రత్యేకతలు వీరికి ఉన్నాయి? ఏవి లేకున్నా అందరికంటే నువ్వు గొప్ప. దేన్ని బట్టి? ఇదిగో నేడు నేనేవైతే ఆజ్ఞలు ఇస్తున్నానో అవి నీవు గైకొంటే అదే నీ ప్రత్యేకత, అదే నీ ఘనత. అందరికంటే కూడా నువ్వు గొప్పవాడు కావడానికి ఇది మాత్రమే కారణం అనేవి దేవుడు వారికి ఇచ్చాడు. అవి ఇచ్చినప్పుడు కూడా ఆ విషయాలు చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో అది మనల్ని ధన్యులుగా చేసే విషయాలు. ఊరికే ధన్యులం కాలేం.
మన విశ్వాసాన్ని ప్రభువు మీద ఉంచడం ద్వారా ధన్యులం కాగలం. అలాగే మన విశ్వాసాన్ని ఆయన చెప్పే మాటల మీద ఉంచడం ద్వారా ధన్యులం కాగలం. అడుగడుగున కొన్ని విషయాలు ఉన్నాయి. అడుగడుగున కొన్ని విషయాలు ఉన్నాయి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం ఒకవైపు ఉంటే, మరొక వైపు మనుషుల మీద, అలాగే పరిస్థితుల మీద, అలాగే మనిషి యొక్క జ్ఞానం మీద, మనస్సు మీద, ఆలోచనల మీద, అలాగే ప్రకృతి సంబంధమైన విషయాల మీద, అలాగే ఆకాశ నక్షత్రాల మీద, సమయాల మీద, కాలాల మీద, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిట్లో ప్రత్యేకమైనది ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేది మాత్రమే ప్రత్యేకమైనది. అది మనం గుర్తించాలి. కాబట్టి మన విశ్వాసము దేవుడు చెప్పే మాటల మీద ఉంచితే మనము సకలాశీర్వాదములు పొందుతాం అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పే దాంట్లో పరిశుద్ధుల యొక్క అవసరతలలో మీరేం చేయాలి? పాలు పొందాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాలు. దీని గురించి మనము ఈ విధంగా ఇంట్రడక్షన్గా వినడానికే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యాన్ని గుర్తు చేశాను అనుకోండి, దీనికి సంబంధించి దేవుడు ఏమేం చెప్పాడు అవన్నీ ఆశీర్వాదముల గనులు. అంటే మీరు దాంట్లోకి వెళ్తే ఏదో 1, 2 కాదు, కుప్పలు కుప్పలుగా మీరు ఆశీర్వాదాలని చూస్తారు. ఇంతకుముందు మనం 41వ కీర్తనలో మనం చూసాం కదా, ఆపత్కాలం ఉంది, రోగశయ్య మీద ఉంది, శత్రువుల ఇచ్చ ఉంది. శత్రువుల ఇచ్చ అంటే వారి కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ ఈరోజు మనుషుల కృత్రిమైన కార్యాలు దేశం అంతటా, ప్రపంచం అంతటా మనం చూస్తున్నాం కదా, అవేవి పనిచేయవు. ఎన్ని విషయాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే దేవుడు వీటన్నిటిని గురించి మనకు తెలియజేశాడు అనేది మనం గుర్తించాలి. మనం ఏం చేయకుండా అది జరుగుతుందని కాదు, మనం ఏం చేయకుండా కాదు, దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు, అది చేస్తే నీకు ఇది కలుగుతుంది. మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనికి రండి. 58వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అది మనకు కనబడుతుంది. దేవుడు ప్రత్యక్షం కావాలని మనం 2వ వచనం నుండి చూస్తే, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినం వారు నా యుద్ధ విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకునే ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అయితే వారి లోపముల గురించి తెలియచేయమని దేవుడు ఇక్కడ చెప్పాడు. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? ఉపవాసం నువ్వు చేస్తున్నావు, కానీ నేను ఏర్పాటు చేసింది ఇవన్నీ వీరు అడిగేదంతా ఉపవాస దినమైన దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదాలు వీరు అడుగుతున్నారు. దేవుడు ప్రత్యక్షం కావాలి, దేవుడు తన మార్గాలను మాకు తెలియజేయాలి, ఆయన మార్గాలు ఏంటో మాకు తెలియజేయాలి, అలాగే మా ప్రార్థనలు వినాలి. ఇవన్నీ ఉపవాసంలో భాగమే, దేవుని వాగ్దానాలే. అయితే దేవుడు కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేశాడు, వాటిని వినట్లేదు. దేవుడు ఏర్పాటు చేసింది ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటి? అసలు ఇది నిజమైనది అని దేవుడు స్థాపించింది ఏంటి? అది వారు గుర్తించలేదు. అందుకే 6లో చెప్పాడు 4 నుండి కూడా మీరు ఎలా ఉపవాసం చేస్తున్నారు? పరలోకములో మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం చేయట్లేదు అని 4లో చెప్పాడు. అలాగే 5లో అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని చెప్తూ 6లో చెప్పాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం. దుర్మార్గులు ఏం చేశారు? వారి యొక్క కుట్రలతో, కుతంత్రాలతో కొంతమందిని ఏం చేశారు? కట్లు కట్టి బంధించారు. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేశారు. వారిని భయపెడుతున్నారు. భయముతో కట్లలో బంధించారు. ఆ కట్లను విప్పాలి, అది చెప్పాడు. అలాగే కాడిమాను ఆ మోకులు తీయుట అనేది మనం చూస్తున్నాం. బంధించబడిన వారు స్వేచ్ఛగా బయటికి వెళ్ళడానికి ఆ బంధకాల నుండి నీవు విడుదల కలిగించాలి. వారు ఆ బంధకాల నుండి బయటికి రాకుండా ఆ మోకులు పెట్టి వారిని అక్కడ బంధించారు. అవి తీసేయి, వారు స్వేచ్ఛగా బయటికి నీ వలన రాగలుగునట్లుగా నువ్వు పని చేయి. నీ చేతుల్లో ఉందది.
నీ చేతుల్లో ఉంది, జీవవాక్యం నీ చేతుల్లో ఉంది, సత్యవాక్యం నీ చేతుల్లో ఉంది. మోసపూరితమైన విధానాల చేత మనుషులని బాధిస్తున్నారు కొంతమంది. ఆ బంధకాల నుండి విడిపించు అని చెప్పాడు. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగే బాధింపబడిన వారిని విడిపించు. బాధింపబడుతున్నారు, బాధితులుగా ఉన్నారు కొంతమంది. ఆ బాధించే వారిని బంధించే శక్తి నీకు లేకపోవచ్చు, కానీ బాధితుణ్ణి ఆదరించే శక్తి నీకుంది. దొంగల చేతిలో చిక్కిన వాడిని గురించి చూస్తాం కదా, ఆ దొంగలను పట్టుకునే ఆ వ్యవస్థ నీకు లేకపోవచ్చు, కానీ ఆ దొంగల చేతిలో చిక్కుకొని బలహీనమై కొర ప్రాణముతో ఉన్నవాడి గాయాలు కట్టడం, ఆ గాయాలు కట్టేవారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం నీ చేతిలో ఉన్న పని. అది నువ్వు చేయగలిగిన పని, అది చేయి. ఇది దేవుడు చెప్పాడు. ఇది ఉపవాసం. అప్పుడు ఉపవాసం నేను ఏమేం చేస్తానన్నానో అవన్నీ నేను చేస్తాను. అందులో ఏమేమి ఉన్నాయంటే వీళ్ళు అడిగినవే కాదు, మనం ఊహించలేనివి ఉన్నాయి. దాని లోతును తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తే అది అందనంత లోతు ఉంటుంది. దేని లోతు అండి? దేని లోతు? దేవుని ఆశీర్వాదాల లోతు. ఇక్కడే ఈ అధ్యాయంలోనే చెప్పాడు అది. కాబట్టి మనం గ్రహించాలి, బాధింపబడిన వారిని విడిపించు. తర్వాత ప్రతి కాడిని ఏం చేయమన్నాడు? విరగ్గొట్టమన్నాడు అండి. చూసారా దేవుడు మనకి ఇచ్చిన అధికారం? దేవుడు పెట్టని కాడి ఎందుకు ఉండాలి మనుషుల మీద? బరువు. దేవుడు పెట్టని బరువులు సాతానుడు పెట్టాడు మనుషుల మీద. కాబట్టి వారు అలసిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, వారు అధికముగా బలహీనులైపోతున్నారు. వారికి ఎంత కష్టమవుతుందంటే వారు స్వేచ్ఛను మర్చిపోతున్నారు, యాంత్రికమైన వ్యక్తులు అవుతున్నారు. అటువంటి ప్రతి కాడిని ఏం చేయమన్నాడు? విరగొట్టు. నీ తండ్రి ఇది నీకు పెట్టాడు, ఇది శత్రువు, నీకు తెలియట్లేదు, ఇది నా మీద ఉండాల్సిందే, ఇది తరతరాల నుండి, ఇది నా యొక్క కర్మ, ఇది నా యొక్క విధి. ఏమనుకుంటున్నారు మనుషులు? దేవుడు నీ కొరకు ఏం చేశాడో తెలుసా? నిత్య జీవాన్ని పంచడానికి ప్రాణాన్ని పెట్టాడు. భౌతికమైన విషయాలు కాదు. భౌతికమైన విషయాలు భక్తిహీనులకే ఉన్నాయి. భక్తులైన వారందరూ కొన్నిసార్లు బాధపడ్డారు. ఇదేంటి ప్రభువా, నీతిమంతులకు ఉండాల్సిన భక్తిహీనులకు ఉన్నాయి, భక్తిహీనులకు ఉండాల్సిన కష్టాలు నీతిమంతులకు ఉన్నాయి. ప్రసంగి రాస్తాడు ఆ విషయం, ఆశ్చర్యపోతాడు. భూమి మీద ఇలా ఉంటుంది అని నేను భూలోకాన్ని వెళ్ళి విజిట్ చేస్తే అలా లేదు. నీతిమంతులకు ఉండాల్సింది భక్తిహీనులకు ఉంది, భక్తిహీనులకు ఉండాల్సిన కష్టాలు నీతిమంతులకు ఉన్నాయి. ఇదేంటి, ఏం జరుగుతుంది అనుకున్నాడు. మనం గ్రహించాలి, దేవుడు భౌతికమైన విషయాల్లో ఆశీర్వాదాలు నీతిమంతులకు ఉండాలి అని నేను అనుకుంటే, ప్రభు అవి భక్తిహీనులకు ఇచ్చావేంటి? 73వ కీర్తనలో భక్తుడు అభ్యంతరపడ్డది అదే కదా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు దగ్గరికి రాని వ్యక్తికి కూడా భౌతికమైనవి ఇస్తున్నాడు. ప్రభువుని ప్రశ్నించే వ్యక్తికి దైవ దూషణ, ఒక రకంగా దేవుని ముందు గర్వంగా మాట్లాడడం దైవ దూషణతో సమానం. అక్కడ కొన్ని పదాలను ఉపయోగించాడు, అవి నేను పలకలేని. ఇక్కడ మీరు చదువుకోనండి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించుట అనే మాటలు అక్కడ చెప్తాడు, అవి నేను ఇక్కడ మాట్లాడలేను. అలా మాట్లాడే వ్యక్తుల గురించి రాశాడు అక్కడ. కాబట్టి అలాంటి వ్యక్తులకు నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు చూస్తే నాకే కష్టమవుతుంది. దాని అర్థం ఏంటి? భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ దేవుడు ఇస్తాడు అని దాని యొక్క అర్థం. మరి భక్తులకు అవి దాచిపెట్టి ఉంచాను. అవి సాధారణమైనవి కాదు, ఇవి వాడిపోయేవి. వీటి వైభవం ఎంతున్నా వీరు ఆయాసము దుఃఖములోనికి వెళ్ళాల్సిందే. కానీ భక్తుల కొరకు నేను దాచిపెట్టాను. అవి మంటికి సంబంధించినవి కాదు. అవేంటి? మహిమాన్వితమైనవి, అక్షయమైనవి, తరగనివి, తరిగిపోనివి దేవుడు ఏర్పాటు చేశాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆ విషయాలు గ్రహించాలి.
ప్రతి కాడిని విరగ్గొట్టమన్నాడు. ప్రతి కాడి విరగ్గొట్టు, నేను పెట్టడం లేదు అది. ఆయన మన కొరకు చేసిన త్యాగం అనేది భౌతికమైన ఆశీర్వాదాల కోసం కాదు. దేవుడు భూమి ఆకాశాలే సృష్టించాడు. ఈ భూమి ఆకాశాల్లో ఎంత ఉందో తెలుసా? అసలు మానవుడు బ్రతుకుతున్న ఆ ప్లేసే తక్కువ, ఇంకా చాలా ప్లేస్ ఉంది. చాలా ప్లేస్ ఉంది మానవుడు బ్రతకగలిగిన, ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇంకా ఎంత జనాభా విస్తరిస్తుందో అంత జనాభాకు సంబంధించింది అంత దేవుడు ఉంచాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రతి కాడిని విరగొట్టు, అది నాకు ఇష్టం. మనం ఏం చేస్తున్నాం? మనం ఏ కాడిని విరగొట్టట్లేదు. మనకెందుకులే, మనం వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఈ బాధ ఏంటి, కష్టం ఏంటి, కాడి విరగొట్టు అంటే నువ్వెవరి కాడి విరగొట్టావు? ఎవరి బాధ నుండి బయటికి తీసుకొచ్చావు? నీ చేతుల్లో ఉన్నది నువ్వు చేసావా? చేయలేదు. మరి నా చేతుల్లో ఉంది, నేను ఎలా చేయాలి? దేవుడికి ఆశ ఉంది, దేవుడికి ఎంతో చేయాలని ఉంది. కానీ దేవుడు నువ్వు కొలుచు కొలత చొప్పునే నీకు కొలుస్తాననే ఒక నియమం, ఒక చట్టం, పరలోక నియమం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. దాన్ని మర్చిపోవద్దు మనం. అందుకే ఇవన్నీ దేవుడు మనకు చెప్తున్నాడు. ఇవన్నీ మనం అన్నీ వింటున్నా, దేవుడు మంచివాడు అని వెళ్ళిపోతున్నాం. దేవుడు మంచివాడే, కానీ ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎవరిని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పాడు. ప్రకటన 22లో కూడా. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి మన కొలత ఎలా ఉంది? నీవు కొలుచు కొలత చొప్పునే, నీ కొలత విశాలంగా ఉండాలి అని చెప్పాడు. మనుషులు మిమ్మల్ని ఏ విధంగా కొలుస్తారో అలా కొలవకండి. మీరు ఆ లెక్కను మీరు తీసుకోకండి. ఏం చెప్పాడు ప్రభు? మనుషులు మీకేం చేయాలని కోరుకుంటావో, నువ్వేం కోరుకుంటావు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు సహాయం కొరకు, నువ్వేం కోరుకుంటావు? మనుషులు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావు? నీ సంతోషములో, నీ దుఃఖములో అలాగే నువ్వు ప్రవర్తించు అని చెప్పాడు. నువ్వు కోరుకున్నట్లుగా ప్రవర్తించు. ఎందుకు చెప్పాడు అది? ఎందుకంటే అదొక విత్తనం. దానికి దేవుడు అలాంటి ఫలాలు ఇస్తాడు. మనం ఏ విత్తనాలు పెడుతున్నాం, మనం మనుషులు ఏం చేశారో అదే విత్తనాలు విత్తుతూ ఉన్నాం. అప్పుడు ఆ విత్తనాలకి ఎలాంటి పంట వస్తుంది? అలాంటి పంటే వస్తుంది. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో అది చేయాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నేను ఏర్పరుచుకొనిన ఉపవాసం. ఇలా చేసి నన్ను అడుగు. అప్పుడు ఏం చేస్తాడో ఇక్కడ వాక్యంలో చెప్పాడు. మనము ఇక్కడ 7-8 వచనాల్లో కొన్ని విషయాలు చెప్పాడు. నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టు, నీ ఆహారమే పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకో. ఎక్కడ చేర్చుకోవాలి? మేము ఇంకా సత్రం కట్టలేదండి, కట్టినప్పుడు చేర్చుకుంటాం అనే వాళ్ళ కోసం నీ ఇంట్లోనే చేర్చుకో అనే విషయం కూడా ఇక్కడ ఉంది. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకో చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి విషయంలో ఇక ప్రశ్నించబడే పరిస్థితి ఉండదు. తర్వాత యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. వెనుక నుండి కూడా నీకు అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు అనే విషయాలు ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎంతగా దీవిస్తాడు. 9వ వచనం కూడా చదువుకోవాలి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయో, వ్రేలిపెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయో నువ్వు మానాల్సిన విషయాలు. అలాగే ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి, అంటే పైన చెప్పినట్లుగా ఆకలితో ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? కొంచెం ఆహారం. బిర్యానీ అడగడు. ఏంటి మీరు ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి వేరుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. పరదేశిని బాధించకు అన్నాడు. పరదేశిని చూడగానే మనం ఆశ్రయం కొరకు వచ్చినట్లుగా మనం అనుకోం. ఏమనుకుంటాం? మనకు వెంటనే లోకం చాలా సామెతలు ఇచ్చింది కదా, ఆ సామెతలన్నీ ఉపయోగిస్తుంటా. కానీ బైబిల్ మనకేం తెలియజేస్తుంది? నువ్వు ఇక్కడ చేస్తే నేను అక్కడే దేవుడు చూసుకుంటాడు.
తన నిత్య నివాసాల్లోనే దేవుడు చేర్చుకుంటాడు అనేవి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దాన్ని బాగు చేయువాడవనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఏం పేరాట? దేశమును బాగు చేసి, దేశం పాడైపోయింది, దేశంలో ఉన్న వారందరూ కూడా పొలాలు సత్తువ లేక నిస్సత్తువై, పంట లేక, అలాగే భూగర్భ జలములు అంతరించిపోయి అడుగంటిపోయి ఎడారిగా మారిపోయి ఆ దేశాన్ని విడిచి పారిపోయారు. దేశం అంతా నిర్జల ప్రదేశముగా ఉంది. అలాంటి దేశాన్ని బాగు చేసి ఒక దేశాన్నే స్థాపిస్తావు అని చెప్పాడు. చూసారా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాం మనం? అందుకే నేను ముందే చెప్పాను, ఈ ఆశీర్వాదాల లోతు చెప్పలేనంత. ఒక్కరికిద్దరి కాదు, ఒక దేశాన్నే సృష్టిస్తావు నువ్వు. ఏమన్నాడు? ఎడారినే ఒక దేశంగా మార్చేసే వాడవని జనులు నీకు పేరు పెడతారు. ఎందుకు? ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆశీర్వాదాలన్నీ? ఎక్కడి నుండి వచ్చింది? చూడండి, మనం చేసే పనిలో దేవుడు మనకేమీ ప్రమోషన్ ఇస్తాడు. కొంచెం దేవుని కొరకు 4 అడుగులు నువ్వు వేసేసరికి దేవుడు అక్కడి నుండి నేను ఇంకొక అంతస్తులోనికి తీసుకెళ్తాడు. ఇక్కడ చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తుంటే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడుతుంది అన్న విషయం కూడా ఇక్కడ చెప్పాడు. ఎందుకు ఇవన్నీ కూడా? మనం 10వ వచనములో మనం చూస్తున్నాం, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల ఏం జరుగుద్ది? చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు ఎలా ఉంటుంది? మధ్యాహ్నం వలె ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అంధకారం అంటే కటిక చీకటి, తడువులాడునంత చీకటి, మన చెయ్యిని చూసుకోలేనంత చీకటి. మీకు అర్థం కావడానికి కొరకు నీ చెయ్యని కనబడదు, అంత చీకటి, అంధకారం. అది ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం వలె ఉంటుంది అని చెప్పాడు. ఎవరికి? ఇదిగో ఇంతకుముందు ఈ పనులు చేశారు కదా, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని ఏం చేశారు? తృప్తిపరిచారండి. శ్రమలో ఉన్నవాడు ఏం కోరుకుంటాడో, బాధలో ఉన్నవాడు ఏం కోరుకుంటాడో వాడు కోరుకున్న దాన్ని అతనికి ఇచ్చారు. ఇది వీళ్ళు చేశారు. అందుకు దేవుడు వీళ్ళని ఏమంటున్నాడంటే, చీకటి కూడా నీకు చీకటి కాదు. అది చెయ్యని వారి దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు మీరు చెప్తారు? చీకట్లో నేను నీకున్నాను తోడుగా నడిపించడానికి అంటాడు. అర్థమైందా? అంధకారములో పర్వాలేదు, నీతో నేను కూడా ఉన్నాను అంటాడు. కానీ చీకటి నీకు వెలుగైపోతుంది, అంధకారం నీకు మధ్యాహ్నములాగా మారిపోతుంది అని చెప్పలేడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నిన్ను ఆదరిస్తాడు, అంతవరకే. నిన్ను ఆదరిస్తాడు, నేను తోడుగా ఉన్నా, నేను నడిపిస్తాను, మరలా నీకు నిరీక్షణ ఇస్తాడు, మంచి దినాలు వస్తాయని. కానీ నీవు ఇవి చేసిన వ్యక్తివైతే, పరిశుద్ధుల అవసరాల్లో నీవు నిలబడగలిగితే నీ చీకటి నీకు చీకటిగా ఉండదు. చీకట్లో కూడా నీ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. అంధకారము కూడా నీకు మధ్యాహ్నములాగా మారిపోతుంది. అంధకారం కూడా నీ మీద పని చేయలేదు, నిన్ను అడ్డుకోలేదు. ఎందుకో తెలుసా? నీకు అతీతమైన సహాయం వస్తుంది, పరలోకము నుండి వెలుగు నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు? నువ్వు చేసేవాళ్ళ ఏం చేసావు? శ్రమలో ఉన్నవాడిని శ్రమలో ఉంచలేదు. నువ్వు శ్రమలో ఉండాల్సిన వ్యక్తి, బాధలో ఉండాల్సిన వ్యక్తి, ఆ యొక్క భారము కింద ఉండాల్సిన వ్యక్తి. అప్పుల కాడి అనుకోండి, ఆ అప్పు కింద 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నలిగిపోతూ ఉండాలి ఆ వ్యక్తి.
నువ్వు అతని అప్పు కట్టేశావు. అప్పుడిప్పుడు అతను 3 సంవత్సరాల విడుదల ఎప్పుడు కలిగింది? ఇప్పుడు కలిగింది. 3 సంవత్సరాల తర్వాత వచ్చే వెలుగు ఇప్పుడు కలిగింది కనుక దేవుడు అలాంటి వ్యక్తికి ఏం చేస్తాడు? అది ఈ వాక్యం. అర్థమవుతుందా? మనం ఎవరికి ఏం చేయకుండా సాధారణంగానే ఉంటే సాధారణంగానే దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ పరిశుద్ధుల యొక్క అవసరాల్లో నీవు నిలబడగలిగితే దేవుడు నీ కొరకు నిలబడతాడనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 20వ అధ్యాయములో 34 నుండి చూస్తే, నా అవసరముల నిమిత్తం నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ప్రభువు చెప్పిన మాట ఏంటది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏదండి ధన్యత? పుచ్చుకోవడం ధన్యత కాదు. పుచ్చుకోవడం చాలామంది ఎలా చెప్తారంటే దీన్ని మించింది లేదు. పుచ్చుకోవడం మించింది ఉందండి. ఏంటది? ఇవ్వడం. దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. దాని వెనకాల ఉన్నారు, కారణమైన వ్యక్తులు ఉన్నారు. దేవుడు పరలోకం డైరెక్ట్గా ఇవ్వలేదు. దానికి కారణమైన వ్యక్తులు తల్లిదండ్రులు కావచ్చు, దానికి కారణమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. మనం ప్రతిదీ కూడా ఇతరుల నుండి నేర్చుకుంటున్నాం. విద్య ఇతరుల నుండి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనకు తెలిసినవన్నీ కూడా ఎలా తెలిసాయి? పుట్టుకతోనేనా? అలా ప్రభు ఒక్కడే. మిగిలిన వారందరూ నేర్చుకున్న వారే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి పుచ్చుకొనుట కంటే గొప్ప సంగతి ఏంటంటే ఇవ్వడం. నీ వల్ల ఎవరి జీవితంలోనైనా ఉన్నావా? ఎవరి కాడినైనా విరగొట్టావా? ఎవరి అవసరతనైనా నువ్వు తీర్చగలిగావా? ఎవరి శ్రమనైనా పోగొట్టావా? ఎవరి అంధకారములో చీకటిని పారద్రోలి వెలుగును కలిగించగలిగావా? ఎవరి కష్టాన్నైనా దూరం చేయగలిగావా? ఎవరినైనా దుఃఖములోండి సంతోషములోనికి తీసుకురాగలిగావా? ఎవరి బాధనైనా తగ్గించగలిగావా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. చీకట్లో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది? కరెంట్ రాగానే ఎంతో సంతోషం. అలా ఎవరికైనా సంతోషాన్ని కలిగించావా? వారి విచారంలో నుండి, వారి చింతలో నుండి. ఇది దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో 35లో, మీరును ఇలాగు ప్రయాసపడి ఏం చేయాలి? బలహీనులను సంరక్షించాలి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. బలహీనులను సంరక్షించుట. ఒక వ్యక్తి ఆర్థిక పరమైన బలహీనతలో నీవు సహాయం చేయడానికి నిలబడుట. నీకున్న దాంతో నీకంటే క్రింది స్థాయిలో ఉన్న వారి కోసం. మన గత వారంలో విన్నాం, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాని కోసం ఒక అంగీని ఇవ్వమన్నాడు. కౌంట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? కౌంటింగ్ ఎక్కడి నుండి అండి? 2 అంగీల దగ్గర నుండి. పరలోక రాజ్యానికి వెళ్ళే వారిలో 2 అంగీల దగ్గర నుండి దేవుడు కౌంట్ చేస్తున్నాడు. అక్కడి నుండి నిలబడాలి. ఈ కొంచెములో నమ్మకముగా ఉంటే, చాలామంది కొంచెములో నమ్మకంగా ఉండకుండా, దేవుడు నాకు చాలా ఇచ్చిన తర్వాత, నాకు అన్నీ వచ్చిన తర్వాత, నా ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికిన తర్వాత అని అంటారు. అప్పటికి నీకు టైం ఉండకపోతే, అప్పటికి అసలు నీకు అవకాశం ఉండకపోతే, నీకు అర్థమవుతుందా? మనం చాలాసార్లు పోస్ట్పోన్ చేస్తాం. దేవుడు ఇచ్చిందే అవకాశము. ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను రాయనంటే ఏంటి? ఇప్పుడు నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, నేను రాయను, నేను తర్వాత రాసుకుంటాను అంటే కుదురుతుందా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే కొంచెములోనే నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మిక్కిలి ఎక్కువలో ఆయన నియమిస్తాడు. కొంచెమే దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసు? పరీక్ష. అలాగే 100 సంవత్సరాల, ఈ 100 కూడా గ్యారంటీ కాదు, ఈ గ్యారంటీ లేని జీవితాన్ని ఇచ్చాడు. దేనికోసం? అనంతమైన జీవితం కోసం. మీకు అర్థమవుతుందా? అనంతమైన జీవితం కొరకు ఈ కొంచెము జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఇక్కడ అడుగడుగున కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మహిమాన్వితమైన ఆ రాజ్యములో ఎక్కడ ఉంచాలి? ఇదంతా పరీక్ష కేంద్రమే.
ఇదంతా పరీక్ష కేంద్రం. అసలైన జీవితం అనేది ప్రారంభం కాబోతుంది. ఎందుకది అసలు? అది దేవుడు నిన్ను బట్టి ఇవ్వబోతున్నాడు, డిజైన్ చేశాడు గనక. అది అసలైనది. దానికి భయాందోళనలు లేవు, ఎక్కడున్న టెన్షన్స్ అక్కడేమి లేవు. అది అసలైన జీవితం. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, బలహీనులను సంరక్షించండి. మీరు కూడా ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. బలహీనులను సంరక్షించాలి. ఆర్థికంగా బలహీనముగా ఉన్న పరిశుద్ధుల అవసరాల్లో మనము పాలు పొందాలి, సహాయకరంగా నిలబడాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 36లో మనం చూస్తే ఇక్కడ తబిత అనే సహోదరుని గురించి మనం చూస్తాం. ఆమె ఇక్కడ మరణించిన ఆ సమయంలో ఇతరులందరూ ఆమె చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 36లో, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమెకు ఒక టాలెంట్ ఉంది, చక్కగా వస్త్రాలను కుట్టగలిగిన టాలెంట్ ఉంది. కాబట్టి విధవరాండ్రందరికీ కూడా ఆమెకున్న తలాంతు చేత ఏం చేస్తుంది? వస్త్రాలను వారి కొరకు కుట్టి వారికి ఇచ్చిన వ్యక్తిగా ఆమెను గురించి మనం చూస్తున్నాం. తలాంతుల చేత వారికి సహాయపడుతుంది. దేవుడు మనకు తలాంతులు ఇస్తున్నాడు అనేకమైనవి. వాటి చేత ఏం చేస్తున్నావు నువ్వు? నీ తలాంతుల చేత నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ తబితాను గురించి మనం చూస్తున్నాం. అంగీలు వస్త్రములను కుట్టి వారికి ఇచ్చే వ్యక్తిగా ఈమెను గురించి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆమె తలాంతులను ఉపయోగించి దేవుడు ఆమెకిచ్చిన తలాంతులను బట్టి ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఆమె నిలబడింది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఫిలోమోను పత్రికలో కూడా మనము ఒక మాటను చూస్తాం. దేవుని వాక్యములో ఫిలోమోను పత్రిక హెబ్రీ గ్రంథమునకు ముందుంటుంది. ఫిలోమోను పత్రికలో 7వ వచనం మనం చూస్తే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతిని అనుభవించాయి. పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా బాధ నుండి విడుదల పొందాయి, ఆనందాన్ని పొందుకున్నాయి. వారి కష్టములో నువ్వు వారికి సంతోషాన్ని, విశ్రాంతిని కలగజేసావు అన్న విషయాన్ని ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఫిలోమోను ఒక్కడిగా దేవుడు తన నుంచిన స్థానాన్ని బట్టి పరిశుద్ధుల హృదయాలను అతడు విశ్రాంతి, నెమ్మది పొందేటట్లుగా, వారి కష్టము నుండి, ఒత్తిడి నుండి విడుదల పొందినట్లుగా అతడు సహాయపడ్డాడు అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యములో మనం ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. మనము ఇతరుల ఎడల కనికరం చూపాలి. ఈ లోక జీవనోపాధి కలిగి ఉన్నప్పుడు, ఇతరులు లేమితో ఉన్నప్పుడు మనము చేయగలిగిన సహాయమును చేసి దేవుని ప్రేమ కలవారుగా మనం ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మొదటి సంఘం ఆ విధంగా ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో, 4వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే అందరి అక్కర్లు తీర్చడానికి వారందరూ కూడా నిలబడ్డారు. ఆస్తులు కలిగిన వారందరూ కూడా నిలబడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరు సంఘమే చూసుకోండి, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లున్న పైకప్పు లేదు, గోడలు లేవు, కానీ ఈ సంవత్సరాలకు సంబంధించినవన్నీ సంఘం ఎవరెవరికి లేవో, ఇదిగో ఇంతమందికి లేవు అనగానే ఉన్న వారందరూ వచ్చి తమ ఆస్తులు అమ్మి
తమ ఆస్తులు అమ్మి అందరి అక్కర్లు వారు తీర్చారు అని 2వ అధ్యాయం 45వ వచనంలో, అలాగే 4వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంది. అందరి అక్కర్లు తీర్చుట కొరకు వారు ఆ విధంగా చేశారు. ఎందుకంటే మన గత వారంలో విన్నాం, దేవుడు మనకిచ్చిన దానిని మనము డైరెక్ట్గా తీసుకొని వెళ్ళలేము. మనము ఎలా వచ్చామో అలాగే వెళ్ళాల్సింది. దేవుడిచ్చిన ప్రతిదాన్ని పరలోకంలో కూర్చుకోవాలంటే దేవుడు ఈ విధానాల్లో మనకు అనుగ్రహించాడు పరలోకంలో ధనం కూర్చుకోవడానికి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము చేయడం, ధర్మము చేయడం అనేది మీరు మర్చిపోవద్దు. అది దేవునికి ఇష్టమైనవి. అవి దేవునికి ఇష్టమైనవి. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాలను కూడా ఎలా మారుస్తాడో, ఎలా మనకు సహాయపడతాడో, మన జీవితాన్ని ఇంకెంత ఆశీర్వాదకరంగా మారుస్తాడో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ మనం మొదటిగా చూసాము, బలహీనులను సంరక్షించాలి. ఆర్థికంగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని సంరక్షించాలి అనే విషయాలు మనం చూస్తున్నాం. మరికొంతమంది ఏం చేశారంటే బంధకాల్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అది కూడా దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తున్నాడు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బంధకములో ఉన్నవారు ఏం కోరుకుంటారు, అది వారికి మీరు ఇవ్వండి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడే 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34లో మనం చూస్తే, ఎలాగనగా మీరేం చేశారంటే ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. వీరి ఆస్తి ఒక పొలం అనుకోండి, ఒక ఇల్లు అనుకోండి, ఒక స్థలం అనుకోండి, అదొకటే వాళ్ళకు ఉంది. దాన్ని వీళ్ళు అమ్మేస్తున్నారు. దేనికోసం? చదివారు కదా మీరు, చదవలేదా? దేని కొరకు అమ్ముతున్నారండి? వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలము, వాళ్ళ ఆస్తి పోగొట్టుకోవడానికి, కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. దేనికోసం అంటే ఖైదులో ఉన్న వారిని కరుణించుట కోసం. ఖైదులో ఉన్న వారిని కరుణించుట కొరకు. ఎంత ఆశ్చర్యం అండి! పక్కన్న వారిని చూసుకున్న రోజుల్లో వీళ్ళు ఇంకెంత ఎదిగారో తెలుసా? జైల్లో ఉన్న వారిని చూసుకుంటున్నారు. జైల్లో ఉన్న వారికి ఏం చేస్తున్నారండి? వారికి దుప్పట్లు లేవు. జైల్లో ఉన్న వారి దుప్పట్లు ఇవ్వడానికి, జైల్లో ఉన్న వారి అవసరతలు తీర్చడానికి జైలు విజిట్ చేసి ఏమేం కావాలి, వారికి కనీస అవసరతలు ఏమేం కావాలి అదంతా గవర్నమెంటే చూసుకోవాలి. కానీ గవర్నమెంట్ చూసుకోని పక్షాన ఇక్కడ ఉన్న ఒక్క సంఘము జైలును విజిట్ చేసి వారందరి అవసరతలు తీర్చడానికి కొరకు ఏం చేస్తున్నారు? వీరి ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఇష్టపడ్డారు. మేము ఇక్కడ ఈ ఇంటిని అమ్మితే దేవుడు పరలోకములో మా కోసం ఏం చేస్తాడు? స్థిరమైన ఇంటిని నిర్మిస్తాడు. అది వారు నమ్ముతున్నారు. లేక మా టైం అయిపోతే ఇంత పెద్ద ఇల్లు ఏమవుతుంది? సైతాను పాలవుతుంది కదా. ఇంత పెద్ద ఇల్లు ఏమవుతుంది? ఆ ఇల్లు కానీ, అలాగే మనం ఇక్కడ కూర్చుకున్నవి, దేవుని వలన సంపాదించుకున్నవన్నీ కూడా విడిచిపెట్టి ఏమీ లేని వారుగా కదా. అందుకే పరలోకములో కూర్చుకోండి అని చెప్పాడు. నీ ధనమును కూర్చుకో, నీ గృహమును అక్కడ కూర్చుకో, నీకున్నవన్నిటినీ ఎక్కడికి పంపాలి? ఎక్కడ నీవు నిత్య నివాసం చేయబోతున్నావో అక్కడికి పంపించు. అది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యములో ఆ విషయాల గురించి మనం చూస్తున్నాం. కాబట్టి వీరు బంధించబడిన వారి కొరకు ఆలోచిస్తున్నారు. చూడండి, ఖైదులో ఉన్న వారిని కరుణించాలని, చెరసాల్లో ఉన్న వారి యొక్క అక్కర్లు తీర్చాలని వీరు తమ ఆస్తులను ఉపయోగించడం, ఆస్తులు అమ్మి సంతోషముతో ఆ పని చేయడం గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ విధంగా బంధింపబడిన
వారిని అనేకులని జ్ఞాపకం చేసుకున్న, కష్టములో బంధకాల్లో ఉన్న అనేకుల్ని జ్ఞాపకం చేసుకున్న విషయాల గురించి మనం చూస్తాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ప్రభువు ఆ తీర్పులో మాట్లాడుతున్నాడు. నేను చెరసాల్లో ఉంటిని కుడివైపు ఉన్న వారితో అంటున్నాడు, మీరు నన్ను చూడ్డానికి వచ్చారు. వారు అడుగుతున్నారు, ఎప్పుడు ప్రభువా, కొంపదీసి ఎవరికి ఇవ్వాల్సింది మాకు ఇస్తున్నావేంటి అని వారు అడుగుతున్నారు. వారు అడిగితే, మిక్కిలి అల్పులైన ఒకరికి నువ్వు చేసావు, ఎన్నిక లేని ఒక వ్యక్తికి నువ్వు చేసావు అంటే నాకు చేసినట్టే అని దేవుడు ప్రభువు అక్కడ వారికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే చెయ్యని వ్యక్తి విషయంలో కూడా ప్రభువు శిక్షను ఇస్తున్నాడు. లేదా మనం ఇలా చెప్పుకోవచ్చు, తన ఇంటిలోకి పిలవడానికి అలాంటి వారినే పిలుస్తున్నాడు. మిగిలిన వారు తన ఇంటిలోకి పిలవట్లేదు. ఇక ఒకటే ఇల్లు ఉంది, పాతాళం ఒకే ఇల్లు ఉంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి అక్కడ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చివరిగా మనం గ్రహించాలి, ఈ విధంగా మనం చేయుట కోసం చెయ్యాలంటే అకస్మాత్తుగా వారికి అక్కర వచ్చినప్పుడు మనకేమో ఉండదు. మనం చెయ్యాలని ఎంత చెయ్యి జాపినా అది ఎంతవరకు వస్తుందండి? అంత దూరం రాలేదు. మన చేతులు కురుచైనవి, మన చేతులు అంత దూరము వారికి కొంచెమైన ఒక్క అవసరతనైనా తీర్చగలిగే అంత చెయ్యి మనము చాపలేము. కాబట్టి ఏం చెప్పాడంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్న కొలదిగా మీ దగ్గర పరిశుద్ధుల కొరకు సహాయం చేసే ఒక నిధిని పెట్టండి అని చెప్పాడు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చూసారా ఏం చెప్పాడు? నేను వచ్చినప్పుడే మనము అదిగో ఫలాని వాళ్ళు ఈ అవసరతల్లో ఉన్నారంట, ఈ సమస్యల్లో ఉన్నారంట, ఈ బాధలో ఉన్నారు, వారి బాధను తీర్చడానికి ఏదో ఒకటి మనం చేద్దాం అన్నప్పుడు ఎంత చేసినా కూడా అక్కడ మనకి ఎంత ఉంటుంది? పోగు చేయలేదు కదా. అదే మన అవసరతలకైతే వినండి, మన అవసరతలకై పోగు చేస్తాం. పోగు చేసింది లేకపోతే నేను కష్టపడి కడతానని అత్యవసరమైన పరిస్థితుల్లో అప్పు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం కదా. మన కొరకు, ఇతరుల కొరకు అలాంటివి చేస్తామా? చెయ్యము. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే, నువ్వు వర్ధిల్లిన కొలదిగా ప్రతి ఆదివారమున కొంత సొమ్ము నీ దగ్గరే నువ్వు నిలువ చేయి వారి కోసం. అందుకే గత వారంలో విన్నాం, దేవుడు మనకిచ్చిందంతా తినడానికే కాదు, కొంత దేనికి? పొలము కోసం, విత్తనాల కోసం. ఆ విత్తనాల కోసం కొంత ప్రక్కన పెడితే ఆ విత్తనాలు నేలపాలు కావు. దేవుడు దానిలో నుండి ఈ 90% నువ్వు చూడలేని దాన్ని అక్కడ నువ్వు చూస్తావు. నీకోసం నువ్వు పోగు చేసుకున్న దాంట్లో చూడలేని దాన్ని నువ్వు అక్కడ చూసేటట్లుగా దేవుడు చేస్తాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తాను వర్ధిల్లిన కొలది ఏం చేయాలంటే తన దగ్గరే కొంత పరిశుద్ధుల కొరకు అతడు సొమ్ము నిలువ చెయ్యాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మాసిదోనియా సంఘం కూడా అలా చేసి మనఃపూర్వకంగా వేడుకుంటున్నారు, అయ్యా మీరు కూడా మా దగ్గరికి రావాలి, పరిశుద్ధుల కొరకై పరిచర్య చేస్తూ మీరు వెళ్తుండగా మా దగ్గరికి కూడా మీరు రావాలి, ఎందుకంటే మేము కొంత సొమ్ము మా దగ్గర నిలువ చేసాం. మీరు నిరుపేదలు కదా, మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కదా అని అంటే మేము కొంత సొమ్ము నిలువ చేసాం, మీరు మా దగ్గరికి రావాలని వేడుకోవడాన్ని గురించి దేవుని వాక్యములో మనం 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా చివరిగా మనం నేర్చుకునేది ఏంటంటే, అవసరం వచ్చినప్పుడే నీవు సహాయం చెయ్యాలన్నా చెయ్యలేవు. కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తున్న కొలదిగా 6 రోజులు పనిచేసావు, 7 రోజుల్లో ఒక రోజు ఇతరుల కొరకు నువ్వు ప్రక్కన పెట్టగలిగితే
ఈ పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు, వారి అవసరత నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ మొత్తంలో సహాయము చేయగలిగిన వ్యక్తిగా ఉండగలవు అన్న విషయాన్ని అపోస్తులైన పౌలు సంఘములన్నిటికీ కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. ఆ విధంగా అనేక సంఘములు ఆ విధముగా వారు సొమ్మును ఏర్పాటు చేసి పౌలు గారు ఆ పరిచర్య కొరకు కొంతమంది నియమించినప్పుడు వారందరూ కూడా పిలవడాన్ని గురించి మనం చూస్తున్నాం. మాసిదోనియా సంఘం నిరుపేదలు వారు కూడా వేడుకుంటున్నారు, అయ్యా మీరు మా దగ్గర రావట్లేదు. మేమేమో ఏం చేశారు వాళ్ళు, మేము నిలువ చేసాం, మాకున్న కొంచెంలో మేము నిలువ చేశామని మనఃపూర్వకంగా వారు వేడుకున్నారు అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, బలహీనులను సంరక్షించాలని, అలాగే బంధించబడిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని, ప్రతి కాడిని విరగ్గొట్టాలని, పరిశుద్ధుల అక్కర్ల అవసరతలో మనం పాలు పొంది పరిశుద్ధుల అవసరతలు తీర్చేవారుగా ఉంటే దేవుడు మనకు సంబంధించిన అన్ని విభాగాల్లో వెనకటి భాగమును కూడా కావలి కాయడానికి దేవుడు మనకు సహాయకరంగా నిలబడతాడు. ప్రత్యేకమైన ఆశీర్వాదములు తద్వారా మనం పొందగలమన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.